అండి సేవకులు వచ్చేలోపు కొన్ని విషయాలు మాట్లాడదామా, ప్రారంభిద్దామా ఏంటని ఆలోచిస్తున్నాను. సరే, సేవకులు వస్తే నాకు తెలియచేయండి, నేను మాట్లాడడం ఆపేస్తాను. మాట చదువుకుందాం. లూకాసు వార్త 5వ అధ్యాయము. లూకాసు వార్త క్షమించండి, 5వ అధ్యాయం కాదు, లూకాసు వార్తలో 4వ అధ్యాయంలో సాతాను యేసు ప్రభువును శోధిస్తున్న సందర్భంలో ఆ మాటలు మీకు కనబడతాయి. అవి ఒకసారి దయచేసి చదవండి. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యంలో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తరువాత ఆయన ఆకలిగొనగా అపవాది, నీవు దేవుని కుమారుడివైతే రొట్టె అగినట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చెను. అప్పుడు అపవాది ఆయనను తీసుకుని పోయి భూలోక రాజ్యం ఒక నిమిషంలో ఆయన చాలు తల్లి, చాలు చాలు చాలు. సరే, పరిశుద్ధాత్మ దేవుడి వాక్యంలోంచి కొన్ని విషయాలు మనతో మాట్లాడిన గాక. దయచేసి మీరు ఆ సందర్భాన్ని గమనిస్తే చాలా సార్లు మీరు చదివే ఉంటారు. నా వాయిస్ క్లియర్ గా వినిపిస్తుంది కదమ్మా? వినిపిస్తుందమ్మా. ఓకే ఓకే. ఆ సందర్భాన్ని మీరు చాలాసార్లు చదివే ఉంటారు. ఆ 3 సందర్భాల్లో కూడా అపవాది మన ప్రభు అయిన యేసుక్రీస్తుని అడిగే ప్రశ్న ఏంటంటే, శోధించే విధానం ఏంటంటే, నువ్వు దేవుని కుమారుడు అయితే, జాగ్రత్తగా గమనించండి, నువ్వు దేవుని కుమారుడు అయితే, అలా ప్రారంభిస్తుంది శోధన. సో నేనేం చెబుతున్నాను, మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, అక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, అపవాది ఎప్పుడు కూడా దేవుడు మీ గురించి ఏమని చెప్పాడో, జాగ్రత్తగా వినండి, దేవుడు మీ గురించి ఏమని చెప్పాడో, దేవుడు మిమ్మల్ని ఎలా చూసుకోమని చెప్పాడో, దేవుని వాక్యం మీ గురించి ఏం చెబుతుందో దానికి వ్యతిరేకంగా మాట్లాడతాడు అపవాది ఎప్పుడు కూడా. మీరు ఎవరో మీకు అర్థం కాకూడదు, మీకు తెలియకూడదు. ఆ సాతాను యొక్క శోధన మీరు జాగ్రత్తగా గమనిస్తే, ప్రభు ఇంకా ఆయన నోరు తెరిచి ఏ మాట కూడా మాట్లాడలేదు. వాడు వస్తూనే ప్రారంభంలోనే మాట్లాడిన మాట ఏంటంటే, నువ్వు దేవుని కుమారుడు అయితే. సో వాడి ఫోకస్, వాడి ప్లాన్ ఏంటంటే, యేసయ్యకు తెలుసు తాను దేవుని కుమారుడని తెలుసు. తాను దేవుని కుమారుడనే తన లోపల తన భావము, తన ఉద్దేశము, తన విశ్వాసము, తన మనస్సు, తన హృదయము, తన ఆత్మ నిండా నింపుకున్న ఒక విషయం ఏంటంటే, నేను దేవుని కుమారుణ్ణి. ఇది యేసయ్య హృదయం అంతా, తన అంతరంగం అంతా నిండిన విషయము. సో ఇప్పుడు అపవాది వచ్చి ఎవరు హ్యాండ్ రైజ్ చేశారమ్మా? ఏం కాదు బ్రదర్, టచ్ అయిపోయినట్టుంది. అరే తులసి. ఓకే అమ్మా, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు అపవాది వచ్చి వాడికి కావాల్సింది ఏంటంటే, దేవుడు ఏమని చెప్పాడో తన గురించి, వాక్యము ఆయన గురించి ఏమని చెప్పిందో ఆ విషయంలో నుంచి ఆయన్ని బయటకు తీసుకుని రావాలి. జాగ్రత్తగా గమనించండి అన్నమాట. ఈరోజు ప్రతి క్రైస్తవ జీవితం మీద అపవాది యొక్క దాడి ఏంటంటే, వాడి యుద్ధం ఏంటంటే, దేవుడు నీ గురించి ఏం చెబుతున్నాడు అది నీకు అర్థం కాకూడదు, అక్కడ నువ్వు నిలవకూడదు. దట్ మీన్స్ నువ్వెవరో నీకు తెలియకూడదు, అర్థం కాకూడదు. ఇది మొదటి ప్రయోగము, మొదటి శోధన మన ప్రభు అయిన యేసుక్రీస్తు జీవితం మీదే వాడు ప్రారంభించిన విధానం. మీరు ఎప్పుడైనా చదివినప్పుడు గమనించారు లేదు, కానీ ప్రభు ఇంకా నోరు తెరవక ముందే వాడు ఏమంటాడంటే, నువ్వు దేవుని కుమారుడు అయితే. అంటే ఆయన హృదయంలో పుట్టించాలనుకుంటున్న ఆలోచన ఏంటంటే, నువ్వు దేవుని కుమారుడు కాదు, ఏం జరుగుతుంది, ఏం చేస్తావు అనేది విషయం కాదు. నువ్వు రాళ్ళు రొట్టెలు చేస్తావా, ఆకాశం నుంచి అద్భుతం చేస్తావా, ఇవి కాదు విషయం. నువ్వు దేవుని కుమారుడు కాదు. నువ్వు ఏమనుకుంటున్నావు అంటే, దేవుని కుమారుడు నువ్వు అనేసుకుంటున్నావు, అది సత్యం కాదు.
నువ్వు దేవుని కుమారుని నీ హృదయం అంతా విశ్వాసంతో నింపేసుకున్నావు. నువ్వు దేవుని కుమారుడు కాదు. కావాలంటే చూడు అది, కావాలంటే చూడు ఇది. తర్వాత వాడు చెప్పే రీజన్స్ ఏమైనా కావచ్చు. కానీ మొట్టమొదట వాడు దారి తప్పించాలనుకున్న విషయం మనసులో కానీ, ఆలోచనలో కానీ, ఆయన తలంపుల్లో కానీ ప్రప్రథమంగా ఆయన విశ్వాసంలోంచి బయటికి రావాలి. ఎక్కడి నుంచి బయటికి రావాలి? యేసయ్య కావచ్చు, ఆయన విశ్వసిస్తున్న దేవుని ప్రజలు మనందరం పరిశుద్ధులు, మన రక్తంలో కడగబడి, ఆయన చేత పిలువబడి ఏర్పరచబడిన మనందరి మీద సాతాను యొక్క ఉద్దేశం, ఆలోచన ఏంటో తెలుసా? నువ్వెవరో నీకు తెలియకూడదు. నువ్వెవరో వాస్తవంగా దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడో, ఏమనుకుంటున్నాడో అక్కడ నువ్వు నిలబడకూడదు. ఆ ఆలోచనలో నువ్వు స్థిరంగా ఉండకూడదు. ఆ విశ్వాసంలో నువ్వు కట్టబడకూడదు. అది సాతాను యొక్క ప్రారంభమైన ఆలోచన ప్రతి జీవితం మీద, ప్రతి విశ్వాస జీవితం మీద. ఎలా చెప్పగలంటే మొట్టమొదట యేసుక్రీస్తు మనందరికీ మాదిరి. గమనించండి, ఎప్పుడైనా సరే యేసయ్య జీవితంలో ఏది ఉందో ఆయన ప్రజలందరి జీవితాల్లో ఖచ్చితంగా ఆ విధానం ఉండి తీరాలి. ఎందుకు ఉండి తీరాలని నేను చెబుతున్నానంటే, 1 పేతురు 2:21లో వాక్యం చెబుతుంది, ఆయన మీకోసము అడుగు జాడలను విడిచిపెట్టి వెళ్ళాడు, మీరు తన అడుగు జాడలో నడుచుకోవాలని. యేసుక్రీస్తు భూమి మీద జీవించిన 3.5 సంవత్సరాల జీవితము అది తన జీవితం కాదు, మీరు ఇలా నడవాలి అని మీకు చూపించిన జీవితం, మనందరికీ మాదిరిగా ఉంచిన జీవితం. మీరు ఇలా ఉండాలి, మీ విధానం, మీ ప్రవర్తన ఇలా ఉండాలి, మీ ప్రార్థన ఇలా ఉండాలి, మీ బోధ ఇలా ఉండాలి, అపవాదితో మీ యుద్ధం ఇలా ఉండాలి, ప్రజల మీద మీ కనికరం ఉండాలి, ప్రేమ ఇలా ఉండాలి, అభిషేకం ఇలా ఉండాలి, ఆత్మ నడిపింపు ఇలా ఉండాలి, వాక్య వ్యతిరేకులతో ప్రస్తావించే సంభాషణ ఇలా ఉండాలని 3.5 సంవత్సరాలు ఆయన బ్రతికిన జీవితం ఆయనది కాదు. మనము ఇలా ఉండాలని మనకు నేర్పిస్తున్న జీవితం అది. కాబట్టి ఖచ్చితంగా యేసుక్రీస్తు జీవితంలో, మన ప్రభు, మన దేవుడైన యేసుక్రీస్తు జీవితంలో ఏది ఉందో ఖచ్చితంగా అవన్నీ మన జీవితాల్లో ఉండి తీరాలి. ఇప్పుడు సాతాను చేస్తున్న శోధనను మీరు గమనిస్తే, నేను మొన్న రీసెంట్గా మధ్యకాలంలో చదువుతున్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. నిజం కదా, శత్రువుకి ఎప్పుడూ కూడా మీరేమై ఉన్నారో, దేవుడు మీ గురించి ఏం చెబుతున్నాడో అది మీకు ఎప్పటికీ అర్థం కాకూడదు. అక్కడ మీరు నిలబడకూడదు, ఆ విశ్వాసంలో మీరు కట్టబడకూడదు. ఈరోజు దేవుని ప్రజలందరూ కూడా ఈ విశ్వాసంలో కట్టబడ్డారా? ఈ గ్రహింపులో ఉన్నారా? మిమ్మల్ని గురించిన ఐడెంటిటీ, హూ యు ఆర్, క్రైస్తవుడిగా, ఒక రక్షణ పొందిన వ్యక్తిగా నువ్వు ఎవరు అంటే, నేను దేవుని కుమారుణ్ణి, నా ప్రభు అయిన యేసుక్రీస్తు నన్ను స్వరక్తమిచ్చి సంపాదించి కొనుక్కుని విమోచించుకున్నాడు. ఈ లోకంలో ప్రజలు నా గురించి ఏం మాట్లాడుతున్నారో నాకు తెలీదు, నా చుట్టూ ఉన్న పరిస్థితులు నా గురించి ఏం చెబుతున్నాయో నాకు తెలీదు. కానీ దేవుడు నా కోసం చెప్పాడు, నేను నిన్ను పిలుచుకున్నాను, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నేను నిన్ను విమోచించుకున్నాను, నువ్వు నాకు సంబంధించిన వ్యక్తివి, నువ్వు నా కుమారుడివి. ఈ లోకంలో నీ మాటకి ఎవరు స్పందించకపోయినా పరలోకమందు నీ ప్రార్థనకు స్పందించే దేవుణ్ణి నేను ఉన్నాను. ఆయన మనతో మాట్లాడుతున్న దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. అయితే మన జీవితాల్లో కావాల్సింది ఏంటంటే, ప్రభు ఎక్కడైతే నిలబడ్డారో అక్కడే మనం పడిపోతున్నాము. వాడు మన యొద్దకు చాలా ప్రశ్నలు మన ముందు పెడతాడు, చాలా అగ్ని బాణములు వేస్తాడు. వాటన్నిటికీ సమాధానం నీ దగ్గర ఉండాలి. నీ విశ్వాసమును గురించిన స్పష్టత నీ దగ్గర ఉండాలి. ఈరోజు ఎందుకు మన ఆత్మీయ జీవితాలు వీక్ అవుతున్నాయంటే, ఓన్లీ వన్ రీజన్, నువ్వెవరో నీకు తెలియట్లేదు, నీకు తెలియనివ్వట్లేదు అపవాది. నువ్వెవరో దానికి తగ్గ స్థాయిలో నేను నిలబెడితే చాలు, నువ్వు దేవుని కుమారుని వాక్యం చెబుతుంది. నో మోర్ డౌట్స్. అందులో డౌట్లు కానీ, ఆప్షన్స్ కానీ, వేరే ఆలోచన ఏమి లేవు. ఒక్కసారి దేవుడు చెప్పాడా, వాక్యం చెప్పిందా, నువ్వు దేవుని కుమారుడివే. యేసయ్య చెప్పాడు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో, ఆకాశము భూమి గతించిపోతాయి కానీ నా మాటలు గతించవు. కీర్తనలో చెబుతాడు, యెహోవా మాటలు మట్టి మూసలో 7 మార్లు కడిగి పవిత్రపరచబడిన వెండి ఎంత పవిత్రములు, అందులో మార్పులేమి ఉండవు. నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యము నీవు గొప్ప చేసి ఉన్నావు. సో దేవుని వాక్యములో ఎటువంటి మార్పులు ఉండవు. దాన్ని విశ్వసించి ఆ విశ్వాసంలో నువ్వేమై ఉన్నావో చూసుకునేవారు కావాలి. నేను లాస్ట్ 2 days బ్యాక్ నేను చెప్పాను, వెలిచూపు వలన మనం బ్రతకూడదు, మనం జీవించవలసిన జీవన విధానం ఏంటంటే విశ్వాసము. సో ఆ విశ్వాసము 2 పేతురు 1వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదవండి.
యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడైన పేతురు మన దేవునికియు రక్షకుడైన యేసుక్రీస్తుకియు నీతిని బట్టి మా వలన అమూల్యమైన విశ్వాసమును పొందిన వారికి శుభమని చెప్పు వ్రాయునది. ఆమేన్. ఎస్ అమ్మా, చూసారు కదా వాక్యము. సో నీకున్న కుటుంబ సభ్యులను బట్టి, లేకపోతే నువ్వు చేస్తున్న బలమైన భక్తిని బట్టి, లేకపోతే పాస్టర్ గారు నీ గురించి ఇస్తున్న సాక్ష్యాన్ని బట్టి, చుట్టూ ప్రజలు నీకు ఇస్తున్న సాక్ష్యాన్ని బట్టి నువ్వు దేవుని కుమారుడు కాదు, నువ్వు దేవుని బిడ్డవి కాదు. దేవుడు నీకు ఒక విశ్వాసమునిచ్చాడు, అమూల్యమైన విశ్వాసమునిచ్చాడు. ఆ విశ్వాసానికి ఒక ఆధారం ఉంది. అది గుడ్డి నమ్మకం కాదు, గుడ్డి సిద్ధాంతం కాదు, అదొక మతపరమైన విశ్వాసం కాదు. అది సజీవమైన, స్వచ్ఛమైన, చాలా ఖచ్చితమైన, ఎప్పటికీ నిలిచి ఉండే విశ్వాసం. అది అలాంటి అమూల్యమైన విశ్వాసాన్ని దేవుడు మనందరికి అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమంది ప్రతిరోజు దేవుడు మీకు ఇచ్చిన విశ్వాసాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నారు నాకు తెలియదు, కానీ మనం అందరం కూడా ప్రతిరోజు దేవుడు మనకి ఇచ్చిన విశ్వాసం బట్టి దేవుని స్తుతించాలి. అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభము. ఆ పత్రిక ప్రారంభిస్తూ చెప్పాడు, డబ్బున్న వాళ్ళకి, ఈ లోకంలో గొప్ప వారికి, ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులు ఉన్న వారికి ఈ దేవుని విషయాలు నేను రాయట్లేదు, ఈ దేవుని విషయాలు అర్థం కావు. నేను రాస్తున్న పరలోక సంబంధమైన, ఆత్మ సంబంధమైన, లోతైన విషయాలు ఎవరికి రాస్తున్నాను, ఎవరికి అర్థమవుతాయి, ఎవరికి సంబంధించినవి అంటే ప్రభువైన యేసుక్రీస్తు యొద్ద నుండి ఎవరైతే అమూల్యమైన విశ్వాసమును పొందారో వాళ్ళకి రాస్తున్నాను ఈ సంగతులన్నీ కూడా. సో మనకి దేవుడు ఇచ్చిన విశ్వాసము, మనకి మన యేసయ్య ఇచ్చిన విశ్వాసము. మా సేవకులు వచ్చారు, టైం ఇవ్వండి, వారు మాట్లాడతారు. రాలేదన్నా, మీరు కంటిన్యూ చేయండి. జంసన్న ప్రైజ్ లో రవికిరణ్ అంటే వేరే బ్రదర్. ఓకే అమ్మా, ఓకే ఓకే. దేవుడు మనకి ఇచ్చిన విశ్వాసము చాలా అమూల్యమైంది. దానికి ఒక ఆధారం ఉంది, అది గుడ్డి విశ్వాసం కాదు. మనం విశ్వసిస్తున్న విశ్వాసానికి దేవుడు మానవుడై సిలువ ఎక్కిన ఒక సందర్భం ఉంది. దేవుడు మానవుడై మరణించి తిరిగి లేచిన ఒక సందర్భం చరిత్రలో చాలా స్పష్టంగా ఉంది. అంతకంటే ముందు దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెబుతుంది. సో దాన్ని దేవుడు మనకి విశ్వాసముగా ఇచ్చాడు. ఇప్పుడు ఆ విశ్వాసం చెబుతుంది, మీరు ఈ లోక సంబంధులు కాదని, మీరు పాపంలో చనిపోయిన వారని, మిమ్మల్ని సిలువ మరణం ద్వారా ఈ లోకానికి, పాపానికి కంప్లీట్ గా నేను డిస్కనెక్ట్ చేసి పునరుద్ధానం ద్వారా నాతో మిమ్మల్ని కనెక్ట్ చేసుకున్నాను. ఇక మీదట ఆ విశ్వాసమును నేను మీకు ఇస్తున్నాను, మీరేమీ చేయకుండా ఉచితంగా నా కుమారులుగా మిమ్మల్ని మార్చాను అన్న విషయము మనకు అర్థమైతే ఖచ్చితంగా మనం దేవుణ్ణి స్తుతిస్తాము. దేవునికి మహిమ కలుగును గాక. సో కాబట్టి మన విశ్వాసము దేవుడు మనకి ఇచ్చింది. దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడో, ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో అక్కడ ఉండకుండా అపవాది దాడి చేస్తాడు. నువ్వెవరో నీకు అర్థమై అక్కడ నువ్వు నిలబడితేనే అసలు క్రైస్తవ జీవితం ప్రారంభం అవుతుంది. నువ్వెవరో నీకు తెలిస్తేనే నీ స్థాయికి తగ్గ సామర్థ్యాన్ని నువ్వు విడుదల చేయగలుగుతావు నీ జీవితంలో నుంచి. నువ్వు రక్షణ పొందిన సాధారణమైన వ్యక్తివి మాత్రమే కాదు, నువ్వు ఒక సంఘంలో చేర్చబడిన క్రైస్తవుడివి, క్రైస్తవురాలు మాత్రమే కాదు, నువ్వు ఒక డినామినేషన్కి, ఒక చర్చిలో కేవలం మెంబర్షిప్ మాత్రమే నీకు వచ్చింది కాదు. నువ్వు ఈ భూలోకంలో నుంచి, అంధకార సంబంధమైన అధికారములో నుంచి యేసుక్రీస్తు అను సజీవుడైన దేవుని కుమారుని రాజ్య సంబంధివి నువ్వు, దేవుని కుమారుడవు, కుమార్తెవు నువ్వు. అది నీకు అర్థం కావాలి. నువ్వు ప్రార్థన చేస్తే ఆలకించి జవాబిచ్చే దేవుడు నీకున్నాడు, ఆయన నీ తండ్రి. ఎఫెసీ పత్రిక 2:12. ఆ కాలమందు ఇశ్రాయేలులో సహస పౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారినై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకొనుడి. ఆమేన్. చాలా అక్కడ చెప్తున్న వాక్యం చెప్తున్న విషయం ఒక మాట గమనించండి. ఆ కాలమందు, ఏ కాలమందు? క్రీస్తుకు దూరంగా ఉన్నప్పుడు, సువార్త రానప్పుడు, రక్షణ పొందనప్పుడు, మనం తిరిగి జన్మించినప్పుడు, ఆ కాలమందు మనం దేవునికి దూరస్తులము. అప్పుడు మనము లోకమందు దేవుడు లేని వారమై ఉన్నాము. జ్ఞాపకం చేసుకోండి. అప్పుడు మనకి వాగ్దానాలు లేవు, నిబంధనలు లేవు, ఇశ్రాయేలుతో సహపౌరులం కాదు, లోకమందు దేవుడు లేని వారిగా ఉన్నాం. అది ఈ కాలం కాదు, ఎప్పుడో ఆ కాలం గతించిపోయింది.
ఆ కాలం గతించిపోయింది. పాపములు చేస్తూ మన మనసుకు నచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఎఫెసీ అదే అధ్యాయము 2వ వచనం అదే అధ్యాయము ప్రారంభంలో చెబుతాడు. మన మనసు యొక్క శరీరం యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ సాతాను వాడి దూతలతో కలిసి చాలా భయంకరమైన జీవితాన్ని జీవించాం ఈ ప్రపంచ ధర్మం అనుసరిస్తూ. ఆ కాలం గతించిపోయింది. మరలా ఆ కాల సంబంధాలుగా మీరు బ్రతకండి. ఇప్పుడు మీరెవరో మీరు ఎరగండి అని చెబుతుంది వాక్యము. ఆ కాలం గతించిపోయింది. పడుతూ లేస్తూ సాతాను చెప్పింది చేస్తూ, శరీరం చెప్పింది చేస్తూ, ఈ లోకం యొక్క ఆనందాన్ని సంతోషాన్ని చూసుకుంటూ వాటి వెనకాల పరిగెడుతూ, మీ మనస్సులో పుట్టిన వ్యర్థతను అనుసరించు ప్రవర్తిస్తూ, ఒక ప్రభావం లేని ఒక సాధారణమైన ఒక మానవ జీవితం, అది మానవ జీవితం, బలహీనమైన మానవ జీవితం జీవించడానికి అది ఆ కాలం కాదు. ఆ కాలం గతించిపోయింది. అప్పుడు మీ జీవితంలో దేవుడు లేడు, అప్పుడు మీ జీవితంలో వాక్యం లేదు, అప్పుడు మీ జీవితంలో విశ్వాసం లేదు, అప్పుడు మీ ప్రార్థన ఆలకించే ఒక దేవుడు లేడు మీకు. ఇప్పుడు కాదు, అది అప్పుడు. కానీ ఇప్పుడైతే దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఒక దేవుడు ఉన్నాడు నీకు. నీ ప్రార్థన ఆలకించే దేవుడు ఉన్నాడు. నిన్ను బలపరచడానికి నీ ఆత్మదేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీ ప్రక్కనే ఉన్నాడు. నీకు మొర్ర పెట్టడం చేతనైతే, ఆయన వైపు చూడడం చేతనైతే, ఆయన అడగడం నీకు చేతనైతే, లోకాన్ని విడిచిపెట్టడం నీకు చేతనైతే, పాపాన్ని తిరస్కరించడం నీకు చేతనైతే, మహిమ కలిగిన దేవుడు. ఇది సత్యము, 100కి 200% సత్యము. అనుభవపూర్వకంగా నేను చెబుతున్నాను. నిన్ను బలపరచడానికి నీ దేవుడు ఎక్కడో లేడు, నీ పక్కనే ఉన్నాడు. అపవాది నీ కళ్ళు తెరవబడకుండా నీకేదో అబద్ధాలు చెప్పి రకరకమైన సంతోషాలు, రకరకమైన రంగుల ప్రపంచాన్ని చూపించి ఇప్పటికే నీ జీవితాన్ని చాలా నాశనం చేశాడు. నీ జీవితంలో చాలా టైం వృధా చేశాడు. ఇంకెంత కాలం వృధా చేసుకుంటావు? నువ్వెవరో నీకు అర్థం అవ్వాలి. నువ్వెవరో నీకు తెలిస్తే, నీకు అర్థమైతే నువ్వు నడవలసిన మార్గాలన్నీ మారుతాయి, నీ ఆలోచనలు మారుతాయి, నీ ప్రయాణం దిశ మారుతుంది. నువ్వెవరిని అడగవలసిన పని లేదు. నిన్నే అనేకులు అడుగుతారు. నువ్వు ఆశీర్వాదం ఇవ్వు ప్రభు అని దేవుని అడగవసరం లేదు. నిన్నే దేవుడు జనములకు ఆశీర్వాదంగా చేస్తాడు. ఎప్పుడో తెలుసా? నీవెవరో నీకు అర్థం అవ్వాలి. నీవెవరో నువ్వు తెలుసుకోవాలి. నువ్వెవరో తెలుసా? రాత్రి ఈ సాయంకాలం పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, నువ్వు సాధారణమైన మనిషి కాదు. నిన్ను తన కుమారుని చేసుకోవడానికి దేవుడు పరలోకమును తన సింహాసనం విడిచిపెట్టి భూమి మీదకి రావాల్సి వచ్చింది. సో మనం చేస్తున్న క్రియలను బట్టి మన ఆత్మీయ జీవితానికి విలువ కాదు, యేసు చేసిన దాన్ని బట్టి మనకు విలువ. నిన్ను తన రాజ్యంలో తన బిడ్డగా చేసుకోవడానికి తాను శాపగ్రస్తమైన మరణాన్ని పొందాడు. సిలువ మరణం పొందినంతగా తను తగ్గించుకున్నాడు. అంత వెల చెల్లించి, అంత కష్టపడి నేను కొన్నది కేవలం ఒక మానవ సంబంధమైన జీవితాన్ని జీవిస్తామని కాదు, తన కుమారుని స్థాయిలో నువ్వు బ్రతకాలి. తన కుమారుడు ఎవరు? మొట్టమొదటి తన కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఈ భూమి మీద ఏ స్థానంలో, ఏ స్థాయిలో బ్రతికాడు? తను ఆశ్రయించిన, తను రక్షింపబడిన, తన యొద్దకు వచ్చిన వారందరూ, క్రీస్తు రక్తము ద్వారా సమీపించబడిన వారందరూ అటు రీతిగా అటు స్థానంలో బ్రతకాలి. కాబట్టి వాక్యం చెబుతుంది, ఒకప్పుడు మనం దేవుడు లేనివారు, ఒకప్పుడు మనకు వాక్యం లేనివారం. అప్పుడు పిచ్చి పిచ్చి పనులు చేసాము, పిచ్చి పిచ్చి మార్గాల్లో ప్రయాణం చేశాము, వ్యర్థమైన వాటిని ప్రేమిస్తూ ఈ లోకంలో ఉన్నదే శాశ్వతం అనుకుని ప్రయాణం చేశాము. అప్పుడు సబబే, అప్పుడు అంగీకరిస్తాడు దేవుడు, కానీ ఇప్పుడు అంగీకరించాడు. ఇప్పుడు దేవుడు వచ్చాడు మన జీవితాల్లోనికి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దేవుడు ఉన్నాడు మన జీవితాల్లో. ఇప్పుడు దేవుడు ఉన్నాడు మన జీవితాల్లో. అందుకని దేవుని ప్రజలకు ఒక విశ్వాసం ఉంది. వారు ఎలా పడితే వాళ్ళ గంతులు వేస్తూ, ఎలా పడితే వాళ్ళ ఎగురుతూ, ఎలా పడితే వారు నచ్చినట్లు తిరగడానికి దేవుని ప్రజలకు కుదరదు. వాళ్ళకు ఒక విశ్వాసం ఉంది. ఆ విశ్వాసానికి లోబడుతూ, ఆ విశ్వాసాన్ని వెంబడిస్తూ, ఆ విశ్వాసాన్ని అనుసరిస్తూ తమ జీవితాన్ని ప్రయాణంలో కొనసాగించాలి. అందుకే అమూల్యమైన విశ్వాసాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఆ విశ్వాసం ఏం చెబుతుందంటే, నువ్వు దేవుని కుమారుడు అని చెబుతుంది. నువ్వు దేవుని కుమారుడు, దేవుడు చెప్పిన మాటని సాతాను ఒప్పుకోడు. అందుకే ప్రారంభంలోనే యేసయ్యని శోధిస్తూ చెప్పాడు, నువ్వు దేవుని కుమారుడు కాదు యేసు, నువ్వు అనుకుంటున్నావంతే, నువ్వు దేవుని కుమారుడు కాదు, ఇది సాతాను వేసే బాణము. గమనించండి, మీరందరూ దేవుని కుమారులు. మిమ్మల్ని అందరినీ తన ప్రజలుగా చేసుకోవడానికి దేవుడు తన ప్రాణం పెట్టాడు, తన రక్తాన్ని ధారపోసాడు. ఏమి తిరిగి ఇస్తున్నాం మనం ఆ ప్రేమకి, ఆ త్యాగానికి? మనం ఏమి ఇవ్వకపోయినా పర్లేదు, కనీసం దేవుడు ఏం చెప్పాడు అదన్నా అర్థం చేసుకోలేమా? మన మాటకి విలువ ఉండకపోవచ్చు, కానీ దేవుని మాటకి విలువ ఉంది. ఆ దేవుడు చెప్పాడు, నువ్వు నా కుమారుడివి, నువ్వు నా కుమార్తెవి. దానికోసం ఆయన ప్రాణం పెట్టాడు, దానికోసం ఆయన తిరిగి లేచాడు, దానికోసం ఆయన వాగ్దానం చేసిన ఆత్మను మనకిచ్చాడు, దానికోసము వాక్యం అంతా మనకి ఇచ్చాడు, అమూల్యమైన విశ్వాసాన్ని మనకి ఇచ్చాడు.
మనం అవన్నీ పక్కన పడేసి, వాక్యం మనకు తెలీదు, విశ్వాసం మనకు తెలీదు, సో దేవుని మార్గాలు మనకు తెలీదు, వీటి గురించి ఆలోచన ఉండదు, మన డైలీ లైఫ్‌లో సమయం ఉండదు. మీట్లో జాయిన్ అయినప్పుడు దేవుని ప్రజలు మనకు జ్ఞాపకం వస్తది. అడ్మిన్ గారు లింక్ పంపగానే ఆ లింక్ చూసి అప్పుడు మనకు జ్ఞాపకం వస్తది. అమ్మో! నేను క్రైస్తవుడిని. అమ్మో! నేను దేవుని బిడ్డని. అప్పటి వరకు లోకంలో విస్తారమైన సంచారం, లోకంలో ఆనందము, పాపముతో సహవాసము. దయచేసి ఇవన్నీ మానుకోండి, విడిచిపెట్టండి. ఇంకెంతకాలము? వాక్యం చెబుతుంది. ఆ దినం మీరు సమీపించిన కొలది మరి ఎక్కువగా కూడుకోండి. ప్రార్థన చేయడానికి, వాక్యంలో కూర్చోవడానికి, దేవునితో సహవాసం కూడుకోండి. ఇంకా పడుతూ లేస్తూ నువ్వింకా నీ సమయాన్ని వృధా చేసుకోవడానికి అంత టైం లేదు. ప్రభు చాలా సమీపముగా ఉన్నాడు. రోమాపత్రిక 13:11 ముగిస్తున్నాను. మరియు అనే 13:11 మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినది తెలుసుకుని అలాగు చేయుడి. మనం విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. ఆమేన్. నెక్స్ట్ వర్స్ కూడా చదవండి. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన ఉద్దీపకరణమును ధరించుకుందుము. ఆమేన్. అర్థమైందమ్మా మీకు? వాక్యం ఏం చెబుతుంది? అది వాక్యం చెప్తున్నమాట. మీరు కాలం నరిగి నిద్ర మేలుకునే వేళ అని తెలుసుకోండి. వినిపిస్తుందమ్మా నా మాట? మీకు అర్థమవుతుందా? మీరు కాలము నెరిగి నిద్ర మేలుకునే వేళ అని తెలుసుకోండి. నిద్ర మేలుకునే వేళ అంటే తెల్లారింది, సూర్యుడు వచ్చాడు, 6 అయింది, 7 అయింది, అది కాదు వాక్యం చెప్పే విషయము. మీరు కాలం నెరిగి నిద్ర మేలుకోండి. దేవుని సంకల్పంలో చాలా కాలం గతించిపోయింది. ప్రభువు రాకడ చాలా సమీపంగా ఉంది. ఇంకా ఈ లోకపు నిద్రలో, పాపపు నిద్రలో ఎంతకాలం బ్రతుకుతారు? దయచేసి మేల్కోండి. ప్రతి మత్తులోంచి బయటికి రండి. సాతాను ఎన్నో మత్తుల్లో మిమ్మల్ని ముంచేస్తున్నాడు. లోకమని, పాపమని, అనవసరమైన సహవాసములని, డబ్బని, పేరు ప్రఖ్యాతులని, ప్రెస్టేజ్ అని, అందమని, ఆశని, ఈ మత్తుల్లో మునిగిపోతున్నారు. ఈవెన్ క్రైస్తవులు కూడా ఈ నిద్రలో మునిగిపోయారు. దయచేసి నిద్రలోంచి బయటికి రండి. చాలు, ఆ మత్తులో ఉన్నది చాలు. బయటికి రండి. మీరు కాలం ఎరగండి, కాలం గుర్తుపట్టండి. ఎంతకాలం మీరు బలహీనమైన జీవితం బ్రతికినా, ఎంతకాలం ప్రభు త్యాగాన్ని, ఆయన పిలుపుని, ఆయన ప్రేమను పట్టించుకోకుండా బ్రతికినా, ఈ చివరి దినాల్లో అయినా కనీసం మీరు మేల్కొని, దేవా నేను పాపిని, నన్ను క్షమించు, నీ త్యాగము, నీ ప్రేమ నాకు అర్థం కాలేదు, నా కాలాన్ని వృధా చేసుకున్నానని ఇప్పుడైనా ఆయన వైపు తిరిగి పశ్చాత్తాపపడగలిగితే మన ప్రభు ఆయన నమ్మదగిన వాడు, కనికరం కలిగిన దేవుడు. ఆయన ఖచ్చితంగా అంగీకరిస్తాడు. ఇప్పుడైనా కృప చూపించి కనీసం ఈ శేష జీవితమైనా నీ కోసం వాడుకో ప్రభు, నీ రాజ్యం కోసం వాడుకో ప్రభు. కాలం గడిచిపోయింది, నిద్ర మేలుకునే వేళ అని తెలుసుకోండి. అంధకార సంబంధమైన క్రియలను విసర్జించండి. ఆ కాలం అయిపోయింది. ఇంకా ఎంతకాలం అంధకార క్రియల్లో ఉంటారు? ఇంకా ఎంతకాలం చీకటి బ్రతుకులు ఎంతకాలం బతుకుతారు? సంఘంలో ఒకలాగా, సంఘం బయట ఒకలాగా, మీట్లో ఒకలాగా, మీటు బయట ఒకలాగా, దేవుని ప్రజల మధ్యలో ఒకలాగా, ఏకాంతంగా ఉన్నప్పుడు ఒకలాగా, ఇంకా ఎంతకాలం ఆ చీకటి జీవితం? విడిచిపెట్టండి. దేవుడు చాలా సూటిగా మాట్లాడుతున్నాడు. విడిచిపెట్టండి. ఆ జీవితాన్ని విడిచిపెట్టండి. విడిచిపెట్టకపోతే చాలా నష్టపోతారు. చాలా నష్టపోతారు. ఒకవేళ నీకు ఆ పాపాన్ని జయించటము నీ వల్ల కావట్లేదా? శక్తి సరిపోవట్లేదా? ఆయన్ని అడుగు. తప్పకుండా ఆయన బలం ఇస్తాడు. ప్రభువా నాకు ఆ పరిస్థితులు బ్రతకాలని లేదు, కానీ నేను ఆ పరిస్థితిని జయించలేకపోతున్నాను, ఆ లోకాన్ని జయించలేకపోతున్నాను, ఆశలను జయించలేకపోతున్నాను, ఈ పరిస్థితిని జయించలేకపోతున్నాను, ఈ పరిస్థితిని లొంగ తీసుకుంటున్నాయి ప్రభువా, నాకైతే హృదయపూర్వక ఈ పరిస్థితుల్లో ఉండాలని ఇష్టం లేదు. దయచేసి యేసయ్యా నాకు సహాయం చేయి, నాకు బలం ఈ ప్రభువును హృదయపూర్వకంగా అడగగలిగితే నీ పరిస్థితుల్లోంచి తప్పకుండా ఆయన విడిపిస్తాడు. సమయం లేదు, సమయం అయిపోయింది. ఇప్పటికే చాలా టైం అయిపోయింది. మన జీవితాల్లో దేవుడు కోరుకున్న ఉద్దేశాలు, చిత్తాలు చాలా ఆగిపోయాయి. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఇప్పటికే మన జీవితాల్లో దేవుని చిత్తాన్ని చాలా కోల్పోయాము. ఇప్పటికే దేవుడు మన ద్వారా ఏమి జరగాలని నిర్ణయించుకున్నాడో అందులో 50-60% మనం చాలా కోల్పోయాం. చాలా అయిపోయింది మన ఆయుష్. ఇంకెంతకాలము టైం వేస్ట్ చేసుకుంటూ వృధాగా బ్రతుకుతారు? ఒక దినమున మీకు అర్థమవుతుంది, ఆ రోజు గుండెలు వాదుకొని ఏడ్చినా గడిచిపోయిన టైం వెనక్కి రాదు. ఆ రోజు మీరు ఎంత మొత్తుకున్నా, ఎంత గుండెలు బాదుకుని ఏడ్చినా
మీరెంత తల్లకిందులుగా తపస్సు చేసినా గడిచిపోయిన కాలం వెనక్కి రాదు. కాలం ఉండగా, సమయం ఉండగా, మీకు ఆయుష్ ఉండగా, ఆరోగ్యం ఉండగా, మీ ఒంట్లో బలం ఉండగా, మరి ముఖ్యంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి సమీపంగా ఉన్న ఈ కాలంలో దయచేసి మీ అందరికీ నా 2 చేతులు ఎత్తి జోడించి ప్రేమతో మనవి చేస్తున్నాను. దయచేసి దేవునికి దూరంగా బ్రతకండి. అపవాది మోసంలో పడకండి. మీ కొరకు దేవుడు ఏర్పాటు చేసిన జీవితము, మీ పట్ల ఆయనకున్న తలంపులు ఎంతో శ్రేష్టమైనవి, ఎంతో ఉన్నతమైనవి. వాటిని కోల్పోకండి. అపవాది మోసంలో పడకండి. కాలము గడిచిపోయింది, కాలం అయిపోయింది. దయచేసి ప్రతి మత్తులోంచి బయటకు రండి. ఏదైతే నేను దేవుని సహవాసానికి దూరం చేస్తుందో, ఏదైతే దేవుడు నీ గురించి ఏమని చెప్పాడో ఆ స్థాయిలో బ్రతకకుండా అడ్డుపడుతుందో అందులోంచి బయటికి రండి. ప్రభుని అడగండి, తప్పకుండా ఆయన బలపరుస్తాడు. ఆయన నమ్మదగిన వాడు, ఆయన సజీవుడు. యేసు సజీవుడు అని నీ జీవితం ద్వారా నిరూపించబడాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. యేసు సజీవుడు, ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నానని నీ జీవితం ద్వారా తెలియపరచబడ్డానికి దేవుడు నిన్ను పిలిచాడు. అలా బ్రతుకుతావా? లేకపోతే ఒక భయంకరమైన పాపంతో నిండిపోయిన ఈయనలా ఈవిళ్ళ నేను ఉండకూడదు, అలా నువ్వు బ్రతుకుతావా? నిర్ణయం మీదే. గమనించండి. ఈ సాయంకాలం వాస్తవాన్ని నేనైతే కొన్ని విషయాలు విందాము, నేర్చుకుందాము, బలపడదాము అనే ఉద్దేశంతో నేను జాయిన్ అయ్యాను. కానీ దేవుని ఆలోచన వేరు, ఆయన సంకల్పం వేరు. సో ఇంతవరకు ఆయన నడిపించిన విధానాన్ని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు ప్రభువుకు నేను చెల్లిస్తున్నాను. వచ్చేసి వాక్యాన్ని గమనించండి, స్వీకరించండి, మారు మనసును ఉందండి, ప్రభు వైపు తిరగండి, అపవాది మోసంలో ఉండిపోకండి. దేవుడి వాక్యం వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ అమ్మా. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మన తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు అంటండి.